హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో శనగల బొబ్బట్లు చేసుకుందాం. ఈ శనగల్ని 7 గంటల పాటు బాగా నానపెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సర్ జార్లో కొద్దిగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/4 కిలో శనగలు అయితే ఉడికించుకున్నాను. 1/4 కిలో శనగలకి 1/4 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. ఈ విధంగా కడాయిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలాచి పౌడరు, కొద్దిగా నెయ్యి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు రాణించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉండలుగా అయితే చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపు గోధుమ పిండి అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే రుద్దుకొని మధ్యలో ఉండ పెట్టేసి పైకి ఈ విధంగా మడుచుకొని పైన ఉన్న ఎక్స్ట్రా మొత్తం తీసేయాలి. ఇలా బాల్గా రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చపాతీ కర్రీతో రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి చపాతీ చేసుకునే ప్యాన్ అయితే పెట్టేసుకొని బటర్ వేసి ఈ విధంగా అయితే బటర్తో వేసి 2 పక్కల దూరగా వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. ఇది ఆయిల్తో లేదా బటర్తో రెండింటితోనే చేసుకోవచ్చు. అలా చేసుకున్నా బాగుంటాయి. ఎంతో సాఫ్ట్గా ఉండే శనగల బొబ్బట్లు రెడీ.